భక్తులు ఎప్పుడు నేను దేవాలయానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించాలి, ఎప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను నేను చూడాలి అనే ఆలోచన కలిగిన భక్తులు. మనలో కూడా అలాంటి ఆలోచన రావాలి అని దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనకి మిగిలిన ఆలోచనలు చాలా ఎక్కువ గాని, దేవుని గురించిన ఆలోచనలు మనలో లేకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఆయనని బాగా ఎరగకపోవటం. ఆయన ఎరిగితే ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు ఆయన మాటలు వినాలి అనే ఆలోచనలు మనలో ప్రారంభమవుతాయి. అవి మనల్ని తొందర పెడుతూ ఉంటాయి. మీ బైబిల్ గ్రంథంలో దావీదు గురించి మనం చాలాసార్లు ఆలకించాం. ఏ స్థితి నుంచి దావీదుని దేవుడు సింహాసన స్థితికి తీసుకొని వెళ్ళాడు అని ఆలోచిస్తున్నప్పుడు, అసలు ఇది సాధ్యమవుతుందా అనే విధంగా ఉంటుంది ఆ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు. ఎన్నిక లేని ఒక గొర్రెలు కాసుకుంటున్న ఒక భక్తుడిని దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. రాజునే కాదు, మహారాజుగా చేశాడు. ఈ దావీదు మహారాజుగా ఎదగటానికి అసలు కారణం ఏంటో మనకు అర్థం కావాలి. ఈరోజు మనం కూడా గొప్పవారిగా అవ్వాలనే ఆశలు మనకి ఉన్నాయి. దావీదు మంచి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి నాకు కూడా వస్తే బాగుండు అని మనకు అందరికీ ఉంది. కానీ దాని వెనుక దావీదు యొక్క ఆలోచన ఎలా ఉందో మనం గ్రహించగలిగితే, దావీదు యొక్క నడక ఏ విధంగా ఉంది, ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందుకు దేవుడు అంత గొప్పగా చేశాడు అనేది మనం కొద్ది నిమిషాలు మనం పరిశీలించినట్లయితే మనం కూడా ఆ గమ్యానికి చేరుకోగలం. ఈరోజు చూడండి, మంచి మంచి జాబ్ చేస్తున్న యవన బిడ్డలను చూసినప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉంటే బాగుంటుంది, మేము కూడా ఆ స్థితికి వెళితే బాగుండి అని ఆలోచనలు ఉంటాయి. కానీ వారు ఆ స్థితికి వెళ్ళటానికి వారు చేసిన పనులేంటో ముఖ్యంగా మనం పరిశీలన చేయాలి. ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఒక మంచి రేంజ్లోకి వెళ్ళిన వ్యక్తులని చూసినప్పుడు మనం కూడా లేదా మన పిల్లలు కూడా అలా ఉంటే బాగుండు అని. కానీ దాని ముందు వారు చేస్తున్న పనేమిటి, ఏం చేయటం వల్ల అక్కడికి వెళ్ళారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈరోజు గొర్రెల దొడ్డిలో ఉన్న ఒక దావీదు అనే ఒక చిన్న యవన కుమారుడు భక్తుడు మహారాజుగా అయ్యాడు. ఈయన ఒక దినాన దేవుని యొద్దకి వచ్చి దేవుని ముందు ఏమని అడుగుతున్నాడో తెలుసా? ఈరోజు మనం కూడా నిజంగా దేవుని యందు ప్రేమ కలిగి దేవుని నడిచిన వారమైతే మనం కూడా దేవుని యొద్ద ఈ మాటలు అడగగలం. ఏం అడుగుతున్నాడు ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలో కీర్తన 139వ కీర్తనని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన. ఆయన అంత గొప్పవాడు అవటానికి కారణం ఏమిటి అంటే, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని బాగా తెలుసుకున్నాడు. అందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తనలు ఏమని చేస్తున్నాడు చదువుదాం. 139వ కీర్తన మొదటి మొదటిలో చదువుదాం. యెహోవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట లేచుట నీకు తెలియను. అంటే ఎంత బాగా దేవుని గ్రహించాడు అంటే, ఈరోజు దేవుడికి ఇష్టంగా దావీదు నిలబడటానికి కారణం ఏమిటి అంటే, ప్రతి పరిస్థితిలో దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేది ఎరిగాడు. మనకి మనుషుల మధ్య ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారు అనే గ్రహింపు మనకు ఉంది. కానీ లేదా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు మనలోనికి రాలేదు. ఈ గ్రహింపు ఏ క్రైస్తవులైతే వస్తుందో ఆ వ్యక్తి
దేవుడికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా నిలబడతారు. దేవుడు వారిని ఏ స్థితికైనా దేవుడు తీసుకుని వెళ్ళటానికి సిద్ధమే. మనం కూడా చాలా విషయాలు మనకు తెలియదు. దేవుడు చూస్తున్నాడు అని, దేవుడి సన్నిధి మనతోనే ఉంది అని, దేవుని యొక్క కన్నులు భూసంచారం చేస్తూ తన భక్తులని పరిశీలిస్తున్నాడు అనే విషయం చాలామందికి తెలియదు. కానీ దావీదు అది గ్రహించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను కూర్చుండుటను నేను లేచుట నీకు తెలియను. నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నీవు నా మనస్సు బాగా ఎరిగి ఉన్నావు. ఇది మనకుందా ఈ గ్రహింపు? చూడండి, ఒక మనిషి చూస్తుంటే అయ్యో చూస్తున్నాడని భయపడుతున్నాం కదా, మరి దేవుడు చూస్తున్నాడు అనే భయం ఎంతమందిలో ఉంది? ఇది లేకపోవటం వలన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవటానికి ఎవరూ ప్రయత్నం చేయటం లేదు. ఊరికినే దేవుడు దేవుడు అంటున్నా, మనం ఆరాధించే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో నీకు అర్థం కావాలి. ఈయన గ్రహించి నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలుసు. నా యొక్క హృదయంలో తలంపు వస్తుంది అంటే అది నీకు తెలుసు అని ప్రతి తలంపు విషయంలో కూడా జాగ్రత్త పడేవాడు. ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు నా హృదయానుసారని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి. ఈరోజు మనం కూడా గొప్పవారం అవ్వాలి. కానీ మనకి ఏం అర్థం కాలేదు అంటే, దేవుడిని ఆయన మనస్సును మనం ఎరగలేకపోతున్నాం. మనం మనుషులను చూస్తే అయ్యో వీళ్ళు చూస్తున్నారు అనేది మనకు తెలుసు. మరి దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు ఎంతమందికి ఉంది మీరు ఆలోచించండి. ఒక అబద్ధం ఆడేస్తాం, ఒక తప్పు చేసేస్తున్నాం, మరి ఆ టైంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నేను మాట్లాడుతున్న ప్రతి మాటని దేవుడు ఆలకిస్తున్నాడు కదా అనే గ్రహింపు లేక ఈరోజు నిర్భయంగా మన ప్రతి పని చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఆయనకి అంత అర్థమైందంటే నాకు తెలుసు అంటున్నాడు. నీవు చూస్తున్నావని నాకు తెలుసు, నా తలంపులు నువ్వు ఎరిగావని తెలుసు, నా ఆలోచన పుడుతున్నప్పుడు ఏ ఆలోచన వస్తుందో నీకు తెలుసు. తెలిసి ప్రతి సమయంలో ఒక మనిషి పక్కనుంటే భయపడి తప్పు చేయకుండా ఎలా ఉంటామో ఆయన ఉన్నాడు అని గ్రహింపు వచ్చిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడికి ఇష్టంగానే నిలబడతాడు. ఆ కింద చూస్తే నా పడక నా నడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూశారు అంటే లోపల నువ్వేమి సిద్ధపరచుకుంటున్నావో నీ నోటితో అనకముందే ఆయనకి తెలుసు అంట. అసలు మనకు కూడా అంత గ్రహింపు ఎవరికైతే ఉంటుందో భక్తులందరికీ కూడా ముఖ్యంగా ఈ గ్రహింపు ఉండాలి. ఇంతమంది మనుషులు చూస్తున్నారు అనే భయంతో మనం ఏ విధంగా కంట్రోల్లో ఉంటామో, ప్రతి సమయంలో కూడా దేవుడు మన ఆలోచనలో కూడా ఆయన పరిశీలిస్తున్నాడు అనేది మన గ్రహించగలిగిన రోజు మనందరం కూడా దేవుడి చేతుల్లో మంచి ఆయుధాలుగా మనం వాడబడతాం. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. దీన్ని పక్కన పెట్టి ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రభువా నీకు వందనాలు అంటున్నాం. మాట్లాడేది ఒకటి, లోపల ఉన్న ఆలోచన విధానం ఒకటి, మన నోటితో మాట్లాడేది ఒకటి. అంటే అంత కూడా అబద్ధంగానే దేవుడి ముందు మనం నటిస్తున్నాం. అంత అబద్ధమే. అందుకే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరవు. అయ్యో నేను ఉపవాసం ఉన్నాను, నువ్వు నన్ను ఎందుకు చూడవు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తానో, నేను ఉపవాసం ఉంటున్నాను కదా అని మనం దేవుడి ముందు ప్రశ్నిస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తామే కానీ అయ్యో దేవుడు చూస్తున్నాడే అనే గ్రహింపులోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఈ దావీదు నిర్భయంగా దేవుడి ముందు చెప్తున్నాడు, ప్రభా నేను ఎలా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు గొప్పవాడవటానికి దావీదు తీసుకునే జాగ్రత్తల్లో ఒక 3 విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ చూడండి. కీర్తన 131వ కీర్తనలో అదే దావీదు ఒక విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు. కీర్తన 131వ కీర్తన 1వ
వాక్య భాగము. యెహోవా యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, అహంకారము నాలో లేదు. ఒకసారి పరిశీలించు ప్రభా, నాలో అహంకారం అనేది లేదు. దావీదు బ్లెస్ అవటానికి, దావీదు గొప్పవాడవటానికి, దావీదు జీవితంలోనంట అహంకారము అనేది ఆయన జీవితంలో లేదు. మనకి ఎంత అహంకారం ఉంటుంది? అసలు మనం దేన్ని బట్టి మనం అతిశయిస్తాం? ఒకటి కాదు, రెండు కాదు. మన అహంకారానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఈయన అహంకారము కలగటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ దేన్ని బట్టి ఆయన అహంకారము చూపటానికి ఆయన ఇష్టపడలేదు అని ఆయనే మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, అహంకారము కలిగినది కాదు. కానీ ఈరోజు మనం అహంకారంతో ఉన్నామా లేదా అనేది మన తోటివారు కొన్నిసార్లు గ్రహించరు. నువ్వు ప్రేమ కలిగిన వాడా కాదా అని తోటి వాళ్ళు గ్రహించరు. చాలా సందర్భంలో మనుషులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని మనం బాధపడతాం. కానీ అర్థం చేసుకున్న ఒక వ్యక్తి, చూచుచున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అయ్యో, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నానే, అయినా అవమానాలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా మనం ఏ విధంగా అయితే మన పరిస్థితులను బట్టి కృంగిపోతూ నేను ఇంత చేసినా కూడా అనుకున్న ప్రతిఫలం మనుషుల్లో రావట్లేదు అని. కానీ దావీదు అంటున్నాడు, నీకు తెలుసు ప్రభువా, ఆయనకి తెలుసు మనం ఎలా ఉన్నామో దేవునికి తెలుసు కదా. మనుషులు ఒకవేళ ఇక్కడ దావీదు అంటున్నాడు, నాలో అహంకారం లేదు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులకి అందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు తండ్రి దావీదుని పిలిచి, దావీదు, నీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారికి కావలసిన కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళమని తను పిలిచి చెప్పినప్పుడు దావీదు తన యొక్క గొర్రెల మందని మరొకరికి అప్పచెప్పి యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధ వాతావరణంలో ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలని, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడిని, ఇశ్రాయేలీయుల యొక్క రాజుని చులకనగా తృణీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? గొల్యాతు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. యువతల రాజు కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు ఇవన్నీ పరిస్థితులు ఆలకిస్తూ అందరి యొద్దకు వెళ్ళి ఏం జరుగుతుంది అని కొన్ని ఆలోచనలు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో తన అన్నలు దావీదుని ఏమన్నారు ఒకసారి మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయము 28వ వాక్య భాగము. 1వ సమూయేలు పుస్తకము 17వ అధ్యాయము 28వ వాక్య భాగము. అతడు దావీదు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నగు ఏలియాబునకు వినపడగా, ప్రత అన్న అయిన ఏలియాబుకు వినపడగా ఏలియాబుకు దావీదు మీద కోపం వచ్చి, దావీదు మీద తన అన్న అయిన ఏలియాబుకి కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? అరణ్యములో నీకు అప్పగించిన గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గర్వము, నీ హృదయములో ఉన్న చెడుతనము నేను ఎరుగుదును. ఏమి ఎరుగుతంట ఆయన? నీ గర్వమేంటో, నీ హృదయములో ఉన్న చెడుతనమేంటో నాకు తెలుసు. ఈరోజు మనం మంచిగా ఉన్నా కూడా మనుషులు నీ గురించి కూడా చెడుగా అనుకొని ఉండొచ్చు. కానీ చూచుచున్నవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నిత్యము కనుదృష్టి ఉంచి నీ శ్రమ, నీ బాధ, నీ అవమానము, నిందలు చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. కానీ దావీదు
ఆ విధంగా హృదయ గర్వం కలిగిన వాడు కాదు. ఇక్కడ రాస్తున్నాడు కీర్తనలో మనం చదివిన భాగంలో, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. నీకు తెలుసు కదా ప్రభా, నాలో అహంకారం లేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అంత పరిశీలనగా తెలుసుకున్న దేవుడి ఎదుటే, యెహోవా నా హృదయము గర్వముతో నిండినది కాదు. నీవు నేను చెప్పగలమా? ఒకవేళ మనుషుల మధ్య చెప్పగలం, నేను మంచోడిని, నేను అది అని మనుషుల ముందు ఒప్పించగలం. కానీ దేవుని ఎదుటికి వెళ్ళి, ప్రభా నా హృదయాన్ని పరిశీలించు, నన్ను పరీక్షించు, నేను ఎలా ఉన్నానో ఒక్కసారి నాకు తెలియచేయి ప్రభా అని ధైర్యంగా దేవుడితో మాట్లాడగలిగే ఆ విధానం మనలో లేదు. ఎందుకంటే మనం ఆ విధంగా నడవు. చూడండి, ఇక్కడ అన్నంటున్నాడు, నీలో గర్వం ఉంది, నీ హృదయం చెడుతో నింపబడి ఉంది అని దావీదును అంటూ ఉన్నాడు. కానీ మీరు గమనించగలిగితే దావీదు యొక్క ఎందుకు గర్వం ఉంది అంటున్నాడు అంటే, ఆ పరిస్థితులన్నీ ఎంక్వైరీ చేస్తున్నాడు దావీదు. రాజు ఏ బహుమానం ఇస్తానంటున్నాడు, అవతల గొల్యాతు ఏం మాట్లాడుతున్నాడు అంటూ, ఇంత గొప్ప దేవుడిని ఆయన తిరస్కరిస్తాడా అని తనలో వస్తున్నదాన్ని గర్వం అనుకుంటున్నారు. అర్థమైందా? దేని బట్టి ఈయనకి గర్వం వచ్చింది? అది గర్వము అనే పదము కన్నా దేవుని యొక్క బలాన్ని శక్తిని ఎరిగిన ఈ వ్యక్తి ఆ మాటలు చూస్తున్నప్పుడు తను చలించలేకపోయాడు. రాజు కాముగా ఉన్నాడు, సైన్యం కాముగా ఉంది, అందరూ కూడా కాముగా ఉన్నారు. ఈ చిన్నవాడైన దావీదైతే దానిని ఒప్పుకోవటం లేదు. ఆ మనసును చూసి అన్న అనుకుంటున్నాడు గర్వం ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా మనుషులకు అర్థం కాకపోవచ్చు, దేవుడికి తెలుసు. దావీదు ఏమిటి అంటే, ఒకప్పుడు సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలుకబంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి మీద నాకు జయాన్ని ఇచ్చిన దేవుడు, ఈరోజు ఆ దేవుడిని, ఆ ప్రజలని తిరస్కరిస్తున్న సున్నత లేనివాడు ఎవరు అనే తనలో వస్తున్న దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. ఈ పరిస్థితిని చూసి వారు అనుకుంటారు గర్వము అనుకుంటున్నారు. అందుకే బైబిల్ గ్రంథాన్ని చూస్తే అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలసినది అనేది ఒక విషయం చెప్పాడు. చాలామంది దావీదుకి గర్వము అని మనం అనుకుంటే, దేవుడు కూడా ఏ విషయంలో అతిశయించమన్నాడో చూడండి. ఒక్కసారి ఇర్మియా పుస్తకము 9వ అధ్యాయము 23వ వాక్య భాగం చూడండి. మనం అతిశయించవచ్చో అతిశయించకూడదో కొన్ని విషయాలు మనకి గర్వంగా ఉంటుంది. గర్వము అనే పదాల్లో చాలా వ్యత్యాసం ఉంది. మన పిల్లలు బాగా చదువుకుంటే మనకి, ఇదిగో నా పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి స్థితిలో ఉన్నారు, బుద్ధిమంతులుగా అని అతిశయిస్తారు. అదొక గర్వంగా కనిపిస్తుంది. కానీ మీకన్నా మేము గొప్ప అనుకునే మరొక గర్వం ఉంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇర్మియా 9:23లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడు, జాగ్రత్తగా నా వైపు చూడాలి. దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని ఎవరికి సెలవిస్తున్నాడు? సంఘంగా మనకి సెలవిస్తున్నాడు. సంఘంతో మనతో చెప్తున్నాడు ఆయన. గర్వం, ఏ గర్వం మనలో ఉండకూడదు అనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఎలాంటి విషయంలో నువ్వు అతిశయించాలి అనేది తెలియజేస్తున్నాడు. ఏ విషయంలో అతిశయించకూడదు అనేది ఆయన తెలియజేస్తున్నాడు. దావీదు వలె మన గొప్పవారిగా కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఏ మాట చెప్తున్నాడో అది మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి, తన బలాన్ని బట్టి అతిశయింపకూడదు. ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఏమిటంట అతిశయము? ఈ మూడు మనలో విస్తరించినప్పుడు ఖచ్చితంగా అతిశయం వస్తుంది. ఎదుటివాన్ని తృణీకరిస్తాం, మనం అతిశయిస్తాం. ఏ విషయంలో? ధనం, డబ్బు విషయంలోను. రెండవది
ఆ మంచి జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం విషయంలోను, శౌర్యము, బలం, అధికారము, మంది మార్బలాన్ని బట్టి అతిశయిస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ విషయాల్లో ఎక్కడా కూడా మీరు అతిశయించకూడదు. జ్ఞానం కలుగు చేసిన వాడిని నేను, మీరు విస్తారంగా అభివృద్ధి పరుచుకోవటానికి మీకు ఇచ్చిన వాడిని నేను. దేనికి అతిశయం? జ్ఞానాధారం నేను కదా, జ్ఞానాన్నిచ్చింది నీకు నేను కదా. ఈరోజు లోకంలో సైంటిస్టులు పెద్ద పెద్దవి ఒకవేళ వాళ్ళు కనుగొంటూ ఉన్నారు, వారు అతిశయించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ జ్ఞానం ఇచ్చింది నేనే, ఆ జ్ఞానాధారం నేనే, నువ్వు అతిశయించడానికి నీలో ఏముంది? అందుకు ప్రభు ఈ విషయాలు మాట్లాడుతూ ఏమన్నాడు? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, అది అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి. ఈరోజు సంఘంతో చెప్తున్నాడు, నీకు డబ్బున్నా నువ్వు అతిశయించొద్దు, నీ శౌర్యము బలమున్నా నువ్వు అతిశయించొద్దు, బాగా చదువుకొని మంచి జ్ఞానం సంపాదించినా నువ్వు అతిశయించి నీ క్రింది వారిని, నీకన్నా జ్ఞానంలో తక్కువ, డబ్బులో తక్కువ, అధికారంలో తక్కువ ఉన్న వారిని తృణీకరించే మనసు నీలో రానివ్వద్దు. వాటిని కలుగు చేసిన వాడిని, వాటిని మీకు ఇచ్చిన వాడిని నేను. నువ్వు అతిశయించడానికి నీలో ఏం లేదు. కానీ ఏ విషయంలో ఈరోజు క్రైస్తవుడు దేవుడి పిల్లలు అతిశయించాలి? చదవండి. భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచున్న, నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని, దేవుడు అయిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే, నన్ను, నా మనస్సుని, నా బలాన్ని, నా శక్తిని, నా కృపని, నా ప్రేమని పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది, అన్నీ ఉంటాయి, మన జ్ఞానం ఉంటుంది. ఏటిని బట్టి నువ్వు అతిశయించొద్దు. నీవు బాగా దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుడు ఏం చూపిస్తున్నాడో నువ్వు దేవుని బాగా ఎంత ఎరుగుతావో అందుని బట్టి అతిశయించబ్బా. దావీదులో ఏమిటి అతిశయం అంటే, దేవుని ఎరిగాడు. ఆ దేవుడు ఇదిగో సున్నత లేనివాడి మాట్లాడుతున్న మాటలు దేవుడి పిల్లలని తిరస్కరిస్తున్నాడే, జీవము కలిగిన దేవుని తిరస్కరిస్తున్నాడే. ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని తిరస్కరిస్తాడా? దేవుని నుంచి బాగా తెలిసిన వ్యక్తి అతిశయించి, ఇదిగో నీ మీదకి నేను వస్తాను, రాజులు భయపడుతున్నారేమో, సైన్యం భయపడుతుందేమో, నేను దేవుడి పక్షాన వస్తున్నాను అని, అది తనలో ఉన్న అతిశయం. తనలో ఉన్న అతిశయం ఏమిటి అంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు పరిస్థితుల్లో లేవనెత్తుతాడు. ఈరోజు నీలో నాలో దేవుణ్ణి బాగా తెలుసుకొని దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకునే వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. నువ్వేదో దానికి ఇది ఉంది, నాకు అది ఉంది, నేను మిద్దిలో మేడలు కట్టాను, నాకు అందం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇది కాదు అతిశయం. అందుకే దేవుడు మన జీవితాల గురించి చెప్తూ, ఇంతలోనే కనపడి అంతలోనే, ఇది మన జీవితం. ఈరోజు ఆరోగ్యం, రేపేంటి పరిస్థితి? దావీదే చెప్తున్నాడు, ప్రభువా, యెహోవా, నాలో గర్వం లేదయ్యా, నాలో అహంకారం లేదు, ఎక్కడ నేను అహంకారం చూపటం లేదు. కానీ అన్న అంటున్నాడు, నీలో అహంకారం ఉంది, నీలో గర్వం ఉంది, నీలో చెడు ఆలోచన ఉంది. చెడు కాదు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బాగా ఎరిగాను అని చెప్పి ఆ ప్రదేశంలో ఛాలెంజ్ చేశాడు, వెళ్ళాడు, నిలబడ్డాడు. దేవుడు మొదటి స్టెప్గా అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. అందుకంటాడు, నువ్వు బాగా తెలుసుకో, నేను ఆనందిస్తాను. ఎప్పుడైతే దావీదు తెలుసుకొని లక్షల మంది మనుషులు చూస్తూ ఉండగా దేవుని హెచ్చిస్తూ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అవతలవాడు అంటున్నాడు, నేను ఇంత బలవంతుడైతే, నేను ఇంత గొప్పవాడినైతే నేను కుక్కనా? ఎవరనుకో నా మీదకి వస్తున్నావు? దావీదుకి ఎలా కనిపించాడు అంటే కుక్కలాగానే.
కల్పించాడు. వడిసి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను కుక్కనా అంటున్నాడు. అవును. ఈరోజు చూడండి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి అంటే నువ్వు బాగా తెలుసుకో దేవుడిని. నువ్వేదో చేస్తే ఆయన సంతోషించడు. ఎంత ఆయన ఎరిగితే ఏమవుతుంది అంటే ఎప్పుడూ కూడా దేవుడు నాతో ఉన్నాడు, భయం ఉండదు, పాపానికి దూరంగా ఉంటాం, అన్ని విషయాలు ఆయన నాతో ఉన్నాడు. రాత్రింబగళ్ళు మనతోనే. మనం ఎలా పనుకుంటున్నామో, ఎలా లేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి తింటున్నామో, నీ తలంపు పుట్టక ముందే అన్నీ ఎరిగినవాడు మనతో ఉన్నాడు అనే గ్రహింపు ఏ రోజైతే క్రైస్తవుల్లో వస్తుందో దేవుడంట ఆ వ్యక్తిని బట్టి బహుగా ఆనందిస్తాడు. ఏం కావాలండి? దేవుని సంతోష పెట్టడమే మన విధి. మన దేవుడు మన తండ్రిని మనం సంతోష పెట్టడమే. ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న కాలంలో మన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. ఎలా సంతోషిస్తాడు ఆయన? మన లోకంలో ఎవరినో సంతోష పెట్టడానికి రాత్రింబగల ప్రయాసపడుతున్నాం. నేను కాదనటం లేదు, కానీ అంతకన్నా ముఖ్యంగా నీ దేవుడిని నువ్వు సంతోష పెట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? పరిశీలనగా తెలుసుకున్నావు అసలు? మందిరానికి వచ్చి ఒక అరగంట గంట మనం కూర్చొని వెళ్ళిపోతున్నాం. తర్వాత ఇదే వాక్యాన్ని దేవుడు మాట రిపీట్ చేసి ఇంకా నేను పరిశీలనగా చూడాలి. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. నీవు ఆ వాక్యాన్ని నీవు పరిశీలన చేస్తే, జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తే అసలు మనిషి ఎంత బలవంతుడవుతాడో తెలుసా? దావీదులో బలానికి కారణం అది, దావీదులో ధైర్యానికి కారణం అది, దావీదు భయపడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశీలనగా తెలుసుకున్నాడు. ఈరోజు క్రైస్తవుడు భయపడుతున్నాడు అంటే దేవుణ్ణి ఎరగలేదో. దేవుని ఎరగకపోవటం వల్లే మనలో భయాలు. ఊరికి నేను చెప్పుకుంటా, నేను ధైర్యవంతురాలును అని. నువ్వు దేవుని ఎరుగు, నువ్వు బలవంతుడివే. చిన్న వ్యక్తి, యవన బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నాడు. మనం ఈరోజు సంఘానికి వస్తున్నాం. దేని కొరకు ఈ ఆలయానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నువ్వు పరిశీలనగా తెలుసుకోవటానికే ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు, అవన్నీ పక్కన పెడదాం. దేవుడు ఇష్టంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తాడు. వాటి గురించి మన ఆలోచన అక్కర్లేదు. నీకన్నా దేవుడి యొక్క ఆలోచన గొప్ప. నీ పిల్లలకి ఏం కావాలో, నీకేం కావాలో ఆయనకి తెలుసు. అసలు వాటి కొరకు మనం రావద్దు. మనం ఆయన్ని బాగా తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉపదేశం కొరకు ఇంకా ఇంకా దేవుడి వాక్యాన్ని నేను ఎరగాలి. ఆశ ఎవరిలో ఉంటుందో, ఆలోచన ఎవరిలో ప్రారంభమవుతుందో వారిని బట్టి యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మొదటి విషయం చెప్తున్నాడు, మరలా చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, అహంకారము కలది కాదు కాదు. ఒకటి, నాలో అహంకారము లేదు. ఇంకో మాట చెప్తున్నాడు ఈయన. ఏమంటాడు? నా కన్నులు మీదు చూచినవి కావు, మీదకి చూసేవి కావు. మన కళ్ళు పైకి చూడాలా, కిందకు చూడాలా? ఏంటి చెప్పండి? మన కళ్ళు పైకి చూడాలా, కిందకు చూడాలా? మరి నా కళ్ళు పైకి చూసేవి కావు అంటున్నాడు. అలా చూడటం కాదు ఇది. నా కళ్ళు పైకి చూసినవి కావు అంటే నేను కింద వారిని ఎవరిని లక్ష్య పెట్టకుండా వాళ్ళందరినీ తృణీకరించి నా కళ్ళు నెత్తికెక్కిని అంటారు కదా. నా కళ్ళు నెత్తికేమి ఎక్కర్లేదు. నేను రాజునైనా నా వెనక అనేక మంది బలం ఉన్నా కూడా నా కళ్ళు నెత్తికెక్కలేదు. నా కళ్ళు పైకి చూసేవి కాదు. నా కింద వారిని కూడా ప్రేమించే కన్నులు నావి. మీదకు చూసి నాకన్నా ఎక్కువగా ఉన్న వారిని ప్రేమించటమో, లేదా నా కళ్ళు నెత్తికి వెక్కి నా కింద వారిని అందరూ అణిచివేసే మనసు నాది కాదు. చాలామంది ఒక్క విషయాన్ని మీరు గ్రహించండి. ఈరోజు మనకి చక్కని ఆరోగ్యం ఉంది, మనకి ఒక ఇల్లు ఉంది, కొన్ని వసతులు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు ఒక మనిషి దుర్దశలో ఉన్న వ్యక్తిని ఎలాగ తృణీకరిస్తాడో తెలుసా మీకు? ఒకసారి చూడండి, అది కూడా మీకు పరిచయం చేస్తాను. యోబు పుస్తకాన్ని ఒకసారి చూడండి. యోబు పుస్తకము 12వ అధ్యాయము 5వ వాక్య భాగము.
ఇంకా పేపర్లు రెపరెపలాడుతూ ఉన్నాయి. యోబు పుస్తకము 12వ అధ్యాయము 5వ వాక్య భాగము. దుర్దశ నొందిన వానిని, దుర్దశ నొందిన వానిని. దుర్దశ అంటే అన్ని విషయంలో నలిగిపోయిన వారు, అన్ని విషయంలో చితికిపోయిన వారు, అది ఏదైనా అవ్వచ్చు. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము కలవారు యుక్తమనుకొందురు. యుక్తము, మంచిది అనుకుంటారంట. ఎంత సింపుల్ గా తృణీకరిస్తామో తెలుసా మనం? క్షేమంగా ఉన్నవారంట దుర్దశ నొందిన వారిని తిరస్కరిస్తారంట. దావీదు అంటున్నాడు, నా కళ్ళు పైకెక్కలేదు, నెత్తికెక్కలేదయ్యా. నేను దుర్దశలో ఉన్నవారిని నేను చూస్తాను, పేదల పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాను, కనికరం చూపుతాను. నా కళ్ళు పైకేమి ఎక్కలేదు. చూడండి, మీరు గమనించగలిగితే తను ఏ స్థితిలో ఉన్నాడో ఈరోజు దేవుడు ముందే చెప్తున్నాడు, నేను ఇలా ఉన్నాను ప్రభువా. నువ్వు పరిశీలన చేయి. మన సాక్ష్యం చెప్పగలమా దేవుని ఎదుట? దావీదు చెప్తున్నాడు, ఇదిగో యెహోవా, నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కన్నులు మీద సూచినవి కాదు. ఎందుకు అంటే కళ్ళు నెత్తికెక్కగలిగే పరిస్థితులు చాలా దావీదు ముందుకు వచ్చాయి. కానీ దావీదు వాటికి పక్కనకి నెట్టివేశాడు. కళ్ళు పైకెక్కడం అంటే ఒక గొర్రెల దొడ్డులో ఉండే వాడిని సింహాసనం రాజు అయ్యాడు కదా, ఇప్పుడు కళ్ళు ఎక్కడికి ఎక్కాలి? పైకెక్కాలి, నెత్తికెక్కాలి. ఒకప్పుడు మనకి ఏమీ లేదు, ఈరోజు లక్షలు సంపాదించాం. ఒకప్పుడు మన పొలం 10,000 20,000 రూపాయలకి వెళ్ళింది, ఈరోజు 1,00,00,000 రూపాయలకి వెళ్ళింది. కళ్ళు ఎక్కడికి వస్తాయి? నెత్తికి వస్తాయి. ఇంతకుముందు ఉద్యోగంలో శాలరీ 10-20 వేలే, ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. కళ్ళు ఎక్కడికి వస్తాయి? దావీదు అంటున్నాడు, నేను గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడైనా సరే, ఈరోజు రాజునైనా మహారాజునైనా నా కళ్ళు పైకి చూడో, ఆ కింద వారి మీద నేను చూస్తాను. తృణీకరింపబడిన వారి మీద నేను కను దృష్టి ఉంచుతాను, కృంగిపోయిన వారి మీద నా కను దృష్టి ఉంచుతాను. ఒక్కసారి గమనించాయా నేను ఎలా ఉన్నానో? దావీదు గొప్పవాడవటానికి తనలో ఉన్న క్వాలిటీస్ ఇవి. గర్వంలే, కళ్ళు పైకెక్కలేదు. మన ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, మనకున్న సంపదను బట్టి ఒకవేళ అతిశయిస్తే దేవుడు దాన్ని ఎలా అణిచివేయాలో కూడా దేవుడికి చాలా తెలుసు. చాలా సింపుల్గా చక్కగా సొర చెట్టు నీడేస్తుందంట, చల్లగా ఎండ రాకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నాడంట. దేవుడు తెలియకుండానే సొర చెట్టు ఎందుకు ఎండిపోయింది, ఎలా ఎండిపోయింది? ఏం పంపించాడు దేవుడు? ఒక చిన్న పురుగును పంపించాడంట. ఈ పురుగు వెళ్ళింది, భూమిలోకి వెళ్ళి లోపలున్న ఏరులన్నీ కూడా కట్ చేసింది. చూస్తూ ఉండగానే చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఈరోజు మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఇక్కడ దావీదు రాజు అయినా కూడా తన జీవితంలో ఎక్కడా కూడా కళ్ళు పైకెత్తే పరిస్థితి చేయలేదంట. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేశాడో తెలుసా? చూడండి, ఒక్క మాట నెబుకద్నెజరు గురించి ఒక చక్కని మాట మనకు అర్థం కావటానికి ప్రభు దానియేలు పుస్తకం 4:27లో ఒక మాట రాశారు. త్వరగా సమయం అయిపోయింది, ముగించి వేస్తాను. దానియేలు పుస్తకము 4వ అధ్యాయము 27వ వాక్య భాగము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగా. నేనేం చెప్తున్నానో ఆ మాటలు నీకు అంగీకారంగా ఉండునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని, నీ పాపాన్ని మాని, నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. ఏం చేసేవాడంట? రాజు అయ్యాడు కదా. ఎవరు ఈ రాజు పేరు? నెబుకద్నెజరు. ఈయన రాజు అయ్యేసరికి అనేక మందిని ఏం చేసేవాడంట? బాధ పెట్టేవాడు. ఈరోజు అధికారం రాగానే ఏ విధంగా మనుషులని బాధ పెడుతున్నారో ఇక్కడ కూడా చెప్తున్నాడు, రాజా నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల, నువ్వు కరుణ చూపితే నీకున్న క్షేమము ఇక మీద. ఏదైతే ఇప్పుడు క్షేమం ఉందో అదే క్షేమంలో ఉంటావు. నీవు కానీ నీ కళ్ళు నెత్తికెక్కి ఎంతో మందిని హింసిస్తున్నావు కదా,
వారి పట్ల కనికరం చూపి తిరిగి వారిని నువ్వు చేర్చుకోకపోతే ఈ స్థితి నుంచి నిన్ను తప్పించి వేస్తాను. ఇదే స్థితిలో నువ్వు ఉండాలి అంటే నీ యొక్క క్రియలు మార్చుకో. అందుకే దావీదుకి తెలుసు, ఏది చేస్తే దేవుడు చూస్తున్నాడో తెలిసి అన్ని విషయాలు జాగ్రత్త పడిపోయేవాడు. అందుకే దావీదు సౌలు ఇష్టానుసారంగా ప్రవర్తించిన దావీదు అన్ని విషయాల్లో వస్త్రపు చెంగు కోస్తేనే బాధపడ్డాడు. ఎందుకంటే దేవుని గురించి బాగా తెలుసు. ఆయన మనసు ఏం చేస్తే దేవుడు బాధపడతాడు, ఏం చేస్తే దేవుడు ఒప్పుకోడో తెలిసి హృదయాన్ని బాగా ఎరిగి ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డాడు. కనుక దేవుడు అనుకున్న ఆ సౌలుని తీసివేసి ఈయనని సింహాసనాన్ని ఎక్కించాడు. సౌలుని మహారాజుగా చేసి ఏదో చేద్దామనుకున్న స్థితిలో నుండి ఆయన్ని కూర్చోబెట్టాడు. ఇదిగో మరొక వ్యక్తిని లేవనెత్తాడు. ఈరోజు నీవైనా నేనైనా సరే, ఒకవేళ దేవుడు నేను ఏదో చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒకవేళ నీలో కానీ ఇలాంటి స్వభావం నీలో వస్తే దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఈ స్థితి నీలో కొనసాగినవాడు. ఏమని చెప్పాడు ఒకసారి మాట చదవండి మరలా. నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము, ఇప్పుడు రాజుగా సింహాసనంలో కూర్చొని మంచి ఉన్న ఈ క్షేమము నీకు ఇక మీదట ఉండును. ఇక మీదట కూడా ఈ క్షేమము నీకుంటుంది. ఒకవేళ తల మీదకి నీ కళ్ళు ఎత్తితే కింద వారిని చులకనగా చూసి నువ్వు అనగదొక్కి నీకు బలం ఉందని, అధికారం ఉందని, జ్ఞానం ఉందని, తెలివితేటలు ఉన్నాయని, నేను గొప్ప అని ఎదుటి వారిని నువ్వు తృణీకరించి చులకనగా నువ్వు చూస్తే ఇప్పుడున్న స్థితి నీకు ఉండదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. గమనించండి సంగమా, ఏ పరిస్థితులను బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఒకటే, దావీదు అతిశయించాడు. ఎందుకు అంటే, అదిగో ఆ చేతుల్లో నుంచి విడిపించిన నా దేవుడు ఏ పరిస్థితి నుంచి అయినా ఆయన విడిపిస్తాడు అని దేవుణ్ణి బట్టి అతిశయించాడు. కానీ తన డబ్బు, తన అధికారం, తన పరిస్థితిని బట్టి అతిశయించలేదు. చివరి మాట, మూడో మాట ఏం చెప్పాడు? మరల మొదలు చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు. ఒకటి, నా కన్నులు మీదకు చూచుచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. కొన్ని అందరం ఉన్నాయి మన జీవితంలో కూడా. కొన్ని అనుకున్నవి మనం కోరికలు ఎలా ఉంటాయి అంటే, అందని వాటి కూడా నిచ్చెన వేస్తానికి ప్రయత్నం చేస్తాం మనం. అవునా? అవి అందం, అది జరిగేది కాదు. కానీ మన నిచ్చెనలు ఎక్కడికి వేస్తాం? అందన వాటి వైపు నిచ్చెనలు వేస్తాం మనం. ఈయన అంటున్నాడు, నేనైతే నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అది కావాలని అభ్యాసం చేయను. నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తావో అక్కడికి తీసుకొని వెళ్తావు. నువ్వు ఏ స్థితికి తీసుకెళ్ళాలో నువ్వే తీసుకొని వెళ్ళిపోతావు. నేను ఏదో కావాలి అని అందరి వాటి కొరకు రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి బాధపడి దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వాటి గురించి నేను అభ్యాసం చేయను, బాధపడిన నేను. మనం కూడా ఏం చేస్తామండి, ఏదో దానికి నిచ్చెన వేసి అక్కడికి చేరుకోవాలని అన్ని విడిచిపెట్టి అదే ప్రయత్నం చేస్తాం. దావీదు నేను అలాగు చెయ్యను. తన బలంతో ఏదైనా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహాబు రాజు ఉన్నాడు. తన భార్య పేరు యెజబెలు. ఈ రాజు ఏది కావాలంటే అది తనకు దొరుకుతుంది. ఒకరోజు తన రాజ్య కోట ఉంది కదా, ఆ కోటకి ఆనుకొని ఈయనకి చాలా పొలం ఉంది, కొన్ని 100 ఎకరాలు పొలం ఉంది. అంత 100 ఎకరాలు ఈ పొలములో మరొక చిన్న రైతు, బలహీనుడైన ఒక రైతు, అతనికి నాబోతు అనే ఒక వ్యక్తికి చిన్న ద్రాక్ష తోట ఉంది. ఒక మడి ఉందేమో, అది వాళ్ళ తాతలు ఇచ్చారు. ఆయన కొనుక్కునే స్తోమత కూడా లేదు. వాళ్ళ తాతల కాడి నుంచి వచ్చింది కనుక మా తాతల నాకు ఇచ్చిన ఈ ఆస్తి నేను అలానే చూసుకొని మా తాతను గుర్తు చేసుకోవాలనుకున్నాడేమో. ఈ రాజు అన్నాడు, ఇదంతా నాదే కదా, మధ్యలో నీదొక్కటిది ఉంది,
ఇది నాకు ఇచ్చే, నీకు ఎక్కడ ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు. రాజా, ఇది నా పిత్రార్జితము, అది నీకిచ్చుటకు అది నాకు ఎంత మాత్రము ఇష్టము లేదు. ఇప్పుడు ఈ రాజుకి ఇది అందిద్దా అందదా? ఈ రాజు అయినా ఇది అందదు. నాకు ఇష్టము లేదు, నేను అమ్మను, నేను ఇవ్వను, ఇది నా పిత్రార్జితం, ఈ సంపద నాకే కావాలయ్యా, నువ్వు ఎక్కడో ఇస్తానన్నా కూడా నాకు దీనికన్నా కొన్ని కోట్లు విలువైంది ఇచ్చినా నాకు అదొద్దు, నా పితరులు నాకేదైతే ఇచ్చారో నాకు ఇదే కావాలి. రాజు అంటాడు, నాకు అదే కావాలి. దావీదు అంటున్నాడు, అందరి వాటి వైపు అది అందదు, అతని పిత్రార్జితం అని చెప్తున్నాడు, తను నా స్వాస్థ్యం అంటున్నాడు. దావీదైతే దాన్ని లక్ష్య పెట్టుకుని దాన్ని విడిచిపెట్టేవాడేమో, కానీ ఆహాబు అంటున్నాడు, నాకు అదే కావాలి, ఈ నేను ఇవ్వను, ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అంటున్నాడు. ఒక సామాన్యమైన రైతు, చిన్న మడి ఉంది, దాన్ని ప్రేమగా చూసుకుంటున్నా ద్రాక్ష తోటని, కానీ ఎన్ని విలువైనది ఇచ్చినా నేను ఇవ్వను అంటున్నాడు. కానీ ఇది ఇతను దొరుకుతుందా అంటే దొరకదు. అక్కడ దావీదు ఏం మాట అన్నాడు? అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను ఇంకా దాని వైపు వెళ్ళనయ్యా. ఈయనేం చేయాలి అహాబు రాజు? ఆయన ఇవ్వను అనగానే సరే అని తను వదిలేసి తన పనిలో తనకు వెళ్ళాలి. కూర్చున్నాడంట, బాధపడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఎందుకో దిగులు. మరి 100 ఎకరాలు ఉంది, ఆ మధ్యలో ఈయనది ఉందంట. ఉంటే ఏమైంది చెప్పటల్లా? ఎలా మనిషి అహంకారము, గర్వం ఎలా ఉంటుందో దేవుడు చూస్తున్నాడు. నీ మనస్సులో నీ ఆలోచన, నీ తలంపు ఎదుటి వాడిని తృణీకరించడానికి, హేళనగా చులకనగా ఏం చూస్తున్నావో దేవుడు న్యాయాధిపతి. తన భార్య అడిగింది, ఏందయ్యా దుఃఖపడుతున్నావు, ఏంటి బాధపడుతున్నావు అని భార్య వచ్చి అడిగితే భార్యతో చెప్తున్నాడు, ఇదిగో నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తన పొలం ఉంది, తన ద్రాక్ష తోట ఉంది, ఇవ్వమంటే ఇవ్వటం లేదు. ఏమయ్యా నువ్వు రాజువు కాదా? నువ్వు రాజు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ఏది కావాలంటే అది మన వశంలోకి వస్తుంది. నువ్వు ఊరికినే ఉండు, నీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తానంది. నాబోతుని చంపింది, ద్రాక్ష తోట తీసుకుని వచ్చి తన యొక్క స్వాధీనపరుచుకుంది. అందుకే దావీదు ఈ విషయం చెప్తూ, నేనైతే అందని వాటి వైపు నేను వెళ్ళనయ్యా, అది నాకు అందదు, ఆ వ్యక్తి ఇవ్వడు, నాకు అధికారం ఉంది, కానీ అధికారాన్ని బట్టి నేను అతిశయించను. దీన్ని బట్టి ఎవరినో నా అజమాయిషి చేసి నేను లోపరుచుకోవటానికి నేను ఇష్టపడను. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు నా మనసును చూస్తున్నాడు, దేవుడు నా యథార్థత చూస్తున్నాడు. దేవుడు దీన్ని చూసి నన్ను హెచ్చిస్తాడు కనుక నేను ఏ పరిస్థితిలో ఆ వైపు వెళ్ళను అని దావీదు అనుకుంటుంటే, ఈ రాజు మనసు ఎలా ఉందో చూడండి. చంపి భార్యని, నీ చేత కాకపోతే కూర్చో, నువ్వు చేత కాకపోతే రాజువి, నువ్వు కూర్చో, నేను చేసి చూపిస్తానంది. రాజు భార్య వచ్చింది, చంపించింది, స్వాధీనపరుచుకుంది. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ చంపావో నీ రక్తాన్ని కుక్కలు డాగుతాయి. అదే స్థలంలో, ఏ స్థలంలో నాబోతును చంపావో, దేని కొరకైతే నువ్వు అతిశయించావో, దేని కొరకైతే గర్వపడ్డావో, దేని కొరకైతే నీ కళ్ళు నెత్తి పైకెక్కాయో, అందరి వాటి కొరకు నువ్వు ఏ ఆశపడ్డావో, అదే పరిస్థితిలో కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. అలానే జీవితంలో దుర్భరమైన మరణం పొందారు. గుర్రాలు తొక్కివేశాయి, కుక్కల రక్తం నారికే విధంగా తన జీవితాలు పాడైపోయాయి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు. దావీదు కూడా అంటాడు, అయ్యా అహంకారము కలిగినది కాదు నా హృదయం, నా కన్నులు మీద చూసేవి కాదయ్యా, అందని వాటి వైపు, గొప్ప వాటి వైపు నా మనసుని నేను పెట్టను. నాకు కూడా చాలాసార్లు నా మనసు తొందర పెట్టింది. నాకు కూడా ఈ విషయంలో ఉండాలి అనుకున్నప్పుడు, నువ్వు రాజువు కదా, షిమ్మి వచ్చి ఎగతాళి చేస్తుంటే రాజు పక్కమటున్న సైన్యాధిపతి అన్నాడు, ఒక్క దెబ్బ కొడితే చస్తాడు, రాజా చంపేయమంటావా? వద్దు, ఊరుకో. కళ్ళు పైకెక్కలేదు, గర్వం రాలేదు. రాజును దూషిస్తున్నాడు. ఏమని దూషిస్తున్నాడు? ఛీ చీపో చీపో చేదరిస్తుంటే రాజు
ఏ విధంగా కూడా అతిశయించలేదు, గర్వించలేదు, కళ్ళు నెత్తికెక్కర్లేదు. దేవుడు చూసుకుంటాడు, వదిలివేయి, మీరు పాండి అని చెప్పాడు. ఈరోజు ఎందుకు అంటే దావీదుకి ఏం తెలుసు అంటే ఇదంతా దేవుడు చూస్తున్నాడు. నన్ను తిడుతున్నాడు కదా, నన్ను బాధిస్తున్నారు కదా, నన్ను హింసిస్తున్నారు కదా, నన్ను హేళన చేస్తున్నారు కదా, చులకనగా మాట్లాడుతున్నారు కదా, నా దేవుడు చూస్తున్నాడు, న్యాయం తీరుస్తాడు అని కూర్చున్నాడు. అదే వ్యక్తి ఇదిగో దావీదు సింహాసనము దిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దూషించాడు. తిరిగి మరలా సింహాసనం ఎక్కటానికి దేవుడు తీసుకొస్తున్నప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి బతిమిలాడు, నన్ను క్షమించు అని బతిమిలాడుకున్నాడు. ఈరోజు సంగమా, ఇదిగో ఆయన మనస్సు కూడా ఎప్పుడు తొందర పెట్టేదంట. కానీ దావీదు చివరికి ఒక్క మాట రాశాడు, నేను ముగించి వేస్తాను. చూడండి, అదే కీర్తన 131:1 లాస్ట్కి ఏమి రాశాడు చదవండి. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఇది ఉన్నాను. తొందర పెడతా ఉంది ఈ ప్రాణం. ఏంటి వాడు చేస్తే ప్రతీకారం చేయవా? వాడెవడు? బలం ఉంది కదా, అధికారం ఉంది కదా, ఎక్కడ తన అధికారాన్ని వినియోగించుకోలేదంట. నా ప్రాణము నిమ్మళపరుచుకొని ఉన్నాను. అది కొన్నిసార్లు తొందర పెడుతుంది మనలో కూడా. నీకేం తక్కువ? నీకు జ్ఞానం లేదా? నీకేం తక్కువ? నీకు బలం లేదా? మాటలు రావా? వాళ్ళంటే ఎందుకు పడాలి మనం? వాళ్ళు మాటలంటే మనం ఎందుకు పడాలి? మన స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి? ఎన్నోసార్లు అంట తన ప్రాణం తొందర పెట్టిందంట. కానీ దాన్ని ఏం చేశాడు ఈయన? నిమ్మలపరుచుకొని ఊరుకో, నువ్వు ఊరుకో, మనం అలా చేయకూడదు, అలా చేస్తే దేవుడికి ఇష్టంగా ఉండం, అధికారం ఉందని ఎలా పడితే అలా చేయకూడదు, మనమే గొప్పని కింద వాళ్ళు తృణీకరించకూడదు అని తన మనస్సుని నెమ్మదిపరుచుకునేవాడంట, సముదాయించుకునేవాడంట. ఎలా సముదాయించేవాడంట? ఆ మనసు ఎలా తొందరపడేదో తెలుసా? చదవండి ఒక్క మాట. చనుపాలు విడిచిన పిల్ల, తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్ల, పాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. పాలు బిడ్డను మరిపిస్తారు. మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళగానే ఈ బిడ్డ ఆశ అంత ఏంటి? మరలా పాలు తాగాలి. అలా విధంగా నా మనసును అలా తల్లి దగ్గరికి వెళ్ళిన కంట్రోల్ చేసుకుంటుంది పిల్ల. నువ్వు ఎక్కడో కనపడకుండా తిప్పినంత కాలం బాగానే ఉంటుంది. మళ్ళీ తల్లి దగ్గరికి చేరగానే తన ఉద్దేశం ఏంటి? తల్లి దగ్గర పాలు తాగాలి. అంటే ఈ మనస్సు కూడా అన్నిసార్లు తొందర పెడుతున్నా కూడా ఆ మనస్సునంట సముదాయించాడు, ఊరుకో, నెమ్మలపరుచుకున్నాడంట. మనకు కూడా చెప్తున్నాడు, ఇదిగో దావీదు గొప్పవాడు అవటానికి సీక్రెట్ ఏంటంటే ఎంత స్థితి ఉన్నా ఆయనలో గర్వం రాలేదు, ఎక్కడ ఆయనలో అతిశయం రాలేదు, తన కళ్ళు పైకి చూడలేదంట. అందని వాటి వైపు నేను రాజును కదా, ఏదైనా సాధిస్తాను అనుకోలేదు. ఎంత ఉందో చాలు, అవసరమైతే దేవుడిస్తాడు నాకు. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అది ఇక దేవుడి మీదే ఆశ పెట్టుకోండి. మీరు కూడా, నేను కూడా దేవుడి మీదే ఆశ పెట్టుకుంటాను. అందరం వాటి వైపుగా చూడను. నాకు ఇస్తాడు. ఈరోజు ఇది కాకపోతే రేపు ఇంకో రోజు తప్పనిసరిగా ఆయన నాకు ఇస్తాడు. నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నానని చెప్తున్నాడు. మనందరం కూడా మనలో ఈ క్వాలిటీస్ కలిగి ఉందాం. దేవుడు మనందరినీ కూడా గొప్ప వ్యక్తులుగా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.